హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీని మీ ముందుకు తీసుకొచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. చేసుకుందాం వచ్చేయండి. ఇక్కడ నేను ఒక 2 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయలు తీసుకుని వాటి తొక్క చెక్కేసి పలుసగా సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఒక అరటికాయ తీసుకుని క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే ఒక అరటికాయని మొత్తం ఇలా కట్ చేసుకుని ముక్కలన్నిటిని సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక అరటికాయని అలా కట్ చేసుకున్నాను. ఇంకొక అరటికాయని వేరే విధంగా కట్ చేసుకుంటానండి. ఒక వేరే అరటికాయని ఇలా మయానికి కట్ చేసి, అంటే బండి మీద వేస్తారు కదండి అరటికాయ బజ్జీలు, ఆ టైప్లో కట్ చేసుకుని పలసగా కట్ చేయాలండి. వీటిని కూడా మొత్తం అలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. అలాగే ఇంకొక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. పక్కన పెట్టుకుని కొన్ని నిమ్మకాయ కూడా తీసుకుని 2 ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. పిండి కలిపేసుకుందాం వచ్చేయండి. ఇక్కడ నేను పిండి క్వాంటిటీలో తీసుకోలేదండి, మామూలుగానే తీసుకున్నాను. అలాగే పసుపు వేసుకున్నానండి ఇందులో కొంచెం. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే వాము కూడానండి, వాము ఫ్రెష్ చేసి వేసుకోవాలండి. ఇలా నలిపి వేసుకుంటే వాము టేస్టు ఆ స్మెల్ అది బాగుంటుందండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇదిగోండి. అలా కొంచెం వంట సోడా కూడా వేసుకోండి, మర్చిపోయాను ఇందులో చూపించడం. మొత్తం వేసి కలపాలండి వాటర్ వేసుకొని. మీకు కారం ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చండి ఇందులో. పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కాక అరటికాయ బజ్జీ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఫస్ట్ చిన్నగా కట్ చేశాను కదండి, ఆ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఒకసారి అటు ఇటు తిప్పుకుందామండి. ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేండి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్నాం కదండి పొడవుగా, వాటితో బజ్జీ వేసుకుందామండి. ఇవి కూడా మొత్తం వేసుకుని అటు ఇటు తిప్పుకుని ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. కారం కూడా వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు అరటికాయ బజ్జీని తీసుకునండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. మొత్తం అన్ని బజ్జీలు కూడా అలాగే క్రాస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దాంట్లో ఆనియన్స్ ముక్కలు పెట్టుకోవాలండి. ఉప్పు కారం కలిపాను కదండి, అవి ఇలా పెట్టుకుని, అలాగే పల్లీలు కూడా కొన్ని పల్లీలు ఫ్రై చేసుకోండి. పల్లీలను కూడా పెట్టుకోవాలండి ఇందులోని.
అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలండి. అలాగే మొత్తం అన్నీ కూడా అలాగే పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, చాలా టేస్టీ అయిన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. వీటిలో కొన్ని చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, అవి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.